రిక్వెస్టింగ్ అంతే. అయితే ఇప్పుడు మీరు అన్నారు, బట్ కాకపోతే ఏంటంటే బాద్షా సినిమాకి కూడా అంటే ఎన్టీఆర్ గారు రిక్వెస్ట్ చేసిందే కదా, అప్పుడు ఎన్టీఆర్ గారి వల్లనే కదా మీరున్నది, లేదా అప్పుడు సపరేట్ అయిపోయారు కదా ఆఫ్టర్ దూకుడు, మరి ఎన్టీఆర్ గారి వల్లనే మీరున్నారు. సో మరి అంటే మీ అంతకు ముందున్న సఖ్యత లేకపోవడం అనేది బాద్షా మీద ఎఫెక్ట్ చూపించింది? ఏం లేదే, బాద్షా ఇది డీసెంట్ హిట్. డీసెంట్ హిట్ అంటే బట్ బ్లాస్ట్ హిట్ అవ్వాల్సిన సినిమా బ్లాస్ట్ అయిందా అవ్వలేదు మన తెలియదు, ఆ నెంబర్స్ మనకి బండ్ల గణేష్ చెప్పాలి. బట్ బాద్షా ఇస్ డెఫినెట్లీ ఎన్టీఆర్ కెరియర్లో మెమరబుల్ ఫిల్మే. అందులో ఉన్న సాంగ్స్ ఎస్పెషల్లీ బ్రహ్మానందం గారి ట్రాక్, అవునవును, అతను పద్మనాభ సింహ, అవును, అదంత పేలింది. అది ఎంటైర్ సెకండ్ హాఫ్ మొత్తం అవును అతను డ్రీమ్ లో ఉన్నాడని ఫీల్ అయిపోయి అవన్నీ పేలింది సార్. అంటే దూకుడు రేంజ్ ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు జనాలు. ఆఫ్టర్ కంపారిజన్ నేను చేయలేనేమో కానీ యాజ్ అ రైటర్ గా మన పేరు తీసుకొచ్చిన సినిమా డెఫినెట్లీ. డిసప్పాయింట్ చేసింది నాట్ బాద్షా, డిసప్పాయింట్ చేసింది బ్రూస్లీ. అదే అంటే అదే ఆఫ్టర్ ఒక చిన్న బాద్షా అనేది మంచి పేరు తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు బ్రూస్లీ అనేది ఏంటంటే కాంబినేషన్ మళ్ళీ పడింది ఆ కాంబినేషన్ అన్న పేరు తెచ్చింది. కానీ ఎందుకంటే దూకుడు తర్వాత రిలీజ్ వైజ్ వచ్చింది బాద్షా అనుకుంటున్నాను. తర్వాత ఆగడు. అవును, దూకుడు తర్వాత ఆగడు రాలేదు. దూకుడు తర్వాత బాద్షా తర్వాత ఆగడు. బాద్షా తర్వాత ఎగ్జాక్ట్లీ బాద్షా తర్వాత ఇంక మీరు సపరేట్ అయిన తర్వాత మళ్ళీ దీనికోసం కలిసాం బ్రూస్లీకి. అంటే డిడ్ంట్ వర్క్అవుట్. మళ్ళీ అంటే ఈ కలయిక అనేది మళ్ళీ ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే చరణ్నే కలిపాడు. చరణ్నే కలిపాడు. అప్పటికి దాని ఏమంటారు, గాయం ఇంకా పచ్చిగా ఉంది. ఓకే, ఇంకా అది గాయం మానలేదు. ఆ పచ్చిగా ఉండడంలో ఇక ఏమంటారు దాన్ని, ఆ బలవంతపు బ్రాహ్మణార్థం లాగా, బలవంతపు పెళ్లిలాగా, తర్వాత సంసారం ఎలా ఉంటుందో అలాగా అంతే. బట్ ఎవ్రీథింగ్ ఇస్ సిల్లీ రైట్ నౌ. బట్ అందులో ఏంటంటే, సో ఆ దాంట్లో దట్ వాజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. దట్ వాజ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద టీమ్. అది కూడా వర్కౌట్ అయిపోయి ఉండుంటే, ఓకే, గోపి మోహన్కి, నాకు, అలాగే సీనుకి అది వర్కౌట్ అయి ఉంటే ఇక ఇండస్ట్రీకి ఒక తిరుగులేని ఆధిపత్యం వచ్చేసేది. మేబీ ఇట్ వాజ్ డిజైన్డ్ బై ద గాడ్ అనిపిస్తుంది నాకు. ఒక తిరుగులేని ఆధిపత్యం సాధించే వాళ్ళు ముగ్గురు. అంటే ఇప్పుడు మరి మళ్ళీ కలిసిన తర్వాత ఇప్పుడు అంతా నార్మల్ అయినా, ఇప్పుడు ఎవ్రీథింగ్ నార్మల్. బట్ కాకపోతే అంటే గోపీమోహన్ గారు మాత్రమే ఆయనతో కలిసి పనిచేస్తున్నారు, కానీ మళ్ళీ మీది సినిమా ఇట్లా కాదు, మళ్ళీ కాంబినేషన్ ఏమి తర్వాత ఇదే అంటే సార్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటి నేను ఆ తర్వాత అప్పుడే నేను బ్యానర్ పెట్టాను, కోన ఫిల్మ్ కార్పొరేషన్. అవును, అదే 2014లో పెట్టా ప్రొడ్యూసర్గా. ఆ ప్రొడ్యూసర్ పెట్టి కాన్సర్ట్ ఫిలిమ్స్ ఇవి అవి, మన గీతాంజలి అని, నిన్ను కోరి అని, అవును, దానయ్య గారితో కలిసి ఇలాగా ఒక బ్యానర్ పెట్టి ఒక జర్నీ స్టార్ట్ చేశా. సో ప్లస్ స్లోగా అప్పుడే నేను బాలీవుడ్లో కూడా ఎంటర్ అయ్యి అక్కడ కూడా సినిమాలు, కథలు ఇవ్వడాలు, ఇలా స్లోగా ఏమంటారు బ్రాంచ్ అవుట్ అంటారు కదా. ఓకే, స్పాన్ పెంచుకున్నారు. ఆ దీంట్లో ఏమైంది, అలాగే నేను జర్నీ నాది కొంచెం సపరేట్గా రింగ్ రోడ్ ఎక్కేసాను. నేను వీళ్ళ సిటీలో నేను రింగ్ రోడ్ ఎక్కేసాను. అది జరిగింది. సో అందుకనే చేయకపోవడం, అంటే చేయకూడదు భీష్మించుకొని అలా ఏం లేదు, ఎట్మంగమ్మ శపథాలు అలాంటి ఏం లేవు. బట్ అదేదో ఆ కలిసి రాలేదు అంతే. మళ్ళీ ఆ కాలం కలిసి వస్తే మళ్ళీ ఆ కాలం తీసుకుని కూర్చోబెడతాది ముగ్గురిని. కాలమే కాలర్ పట్టుకొని తీసుకొచ్చే దగ్గర కూర్చోబెడతాను, కూర్చోబెట్టలేదు, అది కాలాన్ని వదిలేసాం అంతే ముగ్గురం.